హాయ్ అండి, నమస్తే. హౌ ఆర్ యూ ఆల్? మై నేమ్ ఇస్ జ్యోతి. వెల్కమ్ టు జ్యోతి గార్డెనింగ్ వర్క్స్. ఈరోజు మన గార్డెన్లో ఒక బీరకాయ వచ్చిందండి. చూసారా ఎంత చిన్నగా ఉందో? ఆకులు, బీరకాయ చెట్టు ఆకులు అవి. తీగని అలా పాకించాను, ఆ చెట్టు తీగని. చూసారా అక్కడ ఫ్లవర్ అలా పడిపోయింది. చాలా ఫ్లవర్స్ అక్కడ ఒకటి ఉడత ఒకటి వస్తుందండి డైలీ. ఉడత ఒకటి, బుల్బుల్ పెట్ట ఒకటి, ఇంకా చిన్న పెట్టలు ఉంటాయి కదా, హమ్మింగ్ బర్డ్స్, ఉడతలు, యాంట్స్, స్క్విరిల్, అదే ఇంకా అన్నీ వస్తున్నాయి చిన్నగా. పిల్లి ఒకటి వస్తుంది. ఈ బర్డ్స్, ఈ స్క్విరిల్ కూడా ఇంకా అన్నీ అటు ఇటు తిరిగితే ఇంకా పువ్వులన్నీ రాలిపోతాయి. ఇంకా కాయ నిలవటం కోసం నేను ఇంకా హ్యాండ్ పాలినేషన్ చేస్తున్నానండి. చూసారా ఎన్ని పూలు? అంటే అన్ని కాయలు పోయినట్టు. అలాగే కొన్ని పోతూ ఉంటాయి, కొన్ని వస్తూ ఉంటాయి. కలర్ భలే ఉంది కదా. చూసారా అటు గుత్తులు గుత్తులుగా ఉన్నాయి మొగ్గలు. అవి కొన్ని వస్తున్నాయి, కొన్ని పోతున్నాయి. ఇంకా అలాగే ఆ ప్లాంట్ చూసారా, అది ఎంత సన్నగా ఉందో. స్టెమ్ చాలా చిన్నది, ఒకటే చెట్టు. ఇంకా అలా పాకించాను. అదిగోండి, చిట్టిగా ఉంది. అలా అల్లుకుంటుంది నైస్గా. దానికి మళ్ళీ ఇంకో చెట్టు కూడా పాకుతుంది కింద. కాకరకాయ అనుకుంటుంది. రెండు చెట్లు వచ్చినాయి. బీరకాయ చెట్టు ఒకటి. ఇది గుత్తి బీరకాయ ఏమో అనుకుంటున్నాను నేను. ఇది గుత్తులు గుత్తులుగా ఉన్నాయి. చూడండి తయారవుతుంది ఇంకా స్లోగా. ఒక 5 డేస్కి 6 డేస్కి చేంజెస్ కనబడుతున్నాయి. పెరుగుతుంది. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి ఒక కాయ నిలిచిందండి. ఇంకా ఇది కోసేద్దామని డిసైడ్ అయ్యాను. ఇంకా లేట్ చేస్తే ఇంకా ఈ పెట్టెలు అవి కట్ చేసేస్తాయి, పడిపోయిద్దేమో అటు. ఇంకా కోసేద్దామని అనుకుంటున్నా. బాగానే తయారైంది. ఇంకా ఈ బీరకాయ చెట్లు ఇంట్లో ఉంటే మనకి అందరికీ మంచిది. ఇది డైజెషన్కి మంచిది. దీంట్లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల మనకి డైజెషన్కి హెల్ప్ అవుతుంది అన్నమాట. ఇంక ఇది మన హార్ట్కి కూడా మంచిది. ఆ తీగ చూసారా, ఆకులు ఎంత బాగున్నాయి, ఇస్తరాకుల్లాగా. ఒక్కొక్కసారి అటు తీగ అటు అల్లుకుపోతుంది. వేప చెట్టుకేసి మళ్ళీ ఇట్లా లాగుతున్నా. అది చూసారా స్టెమ్ ఎంత సన్నగా ఉందో, చాలా సన్నగా ఉంది. చిన్న చెట్టు, లేత చెట్టు, చాలా చిన్నగా ఉంది. చక్కగా కాయ వచ్చేసింది అప్పుడే. ఇంత చిన్న చెట్టుకి లిక్విడ్ కంపోస్ట్ ఇవ్వటం వల్ల బాగా వస్తుంది. అది చూసారు, చిన్న మష్రూమ్ ఒకటి వచ్చింది. పువ్వులు అక్కడ పడిపోయి ఉన్నాయి చూడండి, స్టార్స్ లాగా భలే ఉన్నాయి. చిన్నపిల్లలకి హెడ్ బ్యాండ్ లాగా, క్లిప్పుల్లాగా పెట్టవచ్చు, అలా ఉన్నాయి అందంగా.
పేల్ ఎల్లో కలర్ స్టార్స్ లాగా ఉన్నాయి, స్టైలిష్గా. ఇంకా మనకి కొత్త కొత్తవి వస్తున్నాయి. అదిగోండి చూసారా, మనం అబ్జర్వ్ చేస్తే మళ్ళా అన్నీ ఎతుక్కుంటూ ఉండాలి. ఇంకా మళ్ళా వస్తున్నాయి చూడండి, బుల్లి బుల్లి అక్కడ ఒకటి ఫామ్ అవుతున్నాయి. చక్కగా వచ్చే ఫ్లవర్స్ని ఆ స్క్విరిల్ ఉడతొచ్చి మొత్తం పడేస్తుంది, లాగేస్తుంది. ఆ బర్డ్స్ ప్లక్ చేసేస్తున్నాయి. ఎతుక్కుంటూ ఉండాలి ఎక్కడున్నాయి ఏంటనేది. ఇంకా మనకి బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేసిద్ది, బాడీలో హీట్ని తగ్గించిద్ది. దీంట్లో అదిగోండి చూడండి, ఇంకో ఫ్లవర్ ఇది. దీనిది కాదు, ఇది వేరే ప్లాంట్ది. అలా ఎతుక్కుంటూ ఉండాలి. ఆకులు చూడండి ఎంత బాగున్నాయో, విస్తరాకుల్లాగా. ఇంకా కొన్ని అయితే అటువైపుకి వచ్చేస్తున్నాయి. ఇంకా అటు వెళ్ళి అనుకోండి, ఇటు స్లోగా లాక్కోవాలి యువతలకి పడిపోకుండా. ఈ చివర కూడా కొన్ని వచ్చినాయి చూడండి. అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి బాగా వచ్చినాయి కదా. మళ్ళీ కొత్త కొత్తవి వస్తున్నాయండి. ప్రస్తుతానికి ఒకటి ఉన్నా ఇంకా వస్తున్నాయిలే. ఇంకా దీంట్లో విటమిన్ సి అండ్ ఏ ఉంటాయి. ఇంకా దీంతో మనం రకరకాల కర్రీస్ వండుకోవచ్చు, పప్పులో వేసుకోవచ్చు. ఇంకా ఏంటి, మనకి ఇష్టమైన పచ్చడి చేసుకోవచ్చు, రోటి పచ్చడి. ఇంకా దీన్ని తొక్కు పచ్చడి చేసుకోవచ్చు. మామూలుగా కాయను కూడా కట్ చేసి ముక్కలు ఫ్రై చేసేసి పచ్చడి చేసుకోవచ్చు, ఎండుమిరపకాయలు వేసి బాగుంటుంది. మనందరికీ ఎక్కువ పచ్చడి ఇష్టం కదా, రోటి పచ్చళ్ళు. కొన్ని బీరకాయలు చేదు వస్తాయి, చేదుగా ఉన్నాయి మాత్రం అవాయిడ్ చేసేయాలి, మళ్ళీ మన పొట్ట అప్సెట్ అవుతుంది. బెటర్గా ఉన్నవి అవాయిడ్ చేసేసి మంచిగా ఉన్నాయి వేసుకోండి. ఇట్లాంటివి ఒక 10 చెట్లు ఉంటే మనకి ఎక్కువ ఉంటాయి కాయలు. 10 to 15 చెట్లు ఉంటే ప్రతిదీ ఒక 10 ప్లాంట్స్ ఉంటే మనకి ఎప్పుడు ఒక 2 daysకి 3 daysకి అట్లాగా హార్వెస్ట్ చేసుకోవచ్చు, ఈల్డ్స్ వస్తాయి చక్కగా. ఇప్పుడు ప్రస్తుతానికి ఒక్క చెట్టే ఉందండి నా దగ్గర, ఇంకా ముందు పెడతాను. అదిగోండి చూడండి, మెంతికూర. ఇంకా మల్బరీ చెట్టు, ఫ్రూట్స్ వస్తున్నాయి ఇప్పుడిప్పుడే. ఇంకేటు కొత్తిమీర వచ్చిందండి కొద్దిగా. ఇది తులసి. ఇంక ఇటువైపుకి వెళ్తే ఇది లాంగ్ బీన్స్ అనుకుంటున్నానండి. ఫ్లవరు 7 o'clockకి ముందు వెళ్తే అలా ఉంటుంది, 7 దాటాక 7:30కి అలా వెళ్ళాం అనుకోండి, ఇంకా అది క్లోజ్ అయిపోయి అది బీన్స్ స్టార్ట్ అవుతుంది, తయారవుతుంది. అది ఒకటి తయారై కింద పడిపోయింది, అది ఒకటి ఇంకా నిలవట్లేదు. అలా ఒక తాడు కట్టేశాను పైన. సో అదండి. హాయ్, గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యూ ఆల్? మై నేమ్ ఈజ్ జ్యోతి. వెల్కమ్ టు జ్యోతి గార్డెనింగ్ వర్క్స్. టుడే in our garden there is small tiny harvest. We got one ridge gourd and I am going to harvest that one. So as we can see, when we enter into our garden, we can see different plants. Those are spring onions.
sunrise. How beautiful it is to look there. Sunrise. Early morning sunrise. Here are flower plants. Crossandra. This is mulberry tree. Here we can see ridge gourd. Mint leaves. Again they are coming. Started growing. We can observe here brinjal plants. That is mulberry plant. These are spring onions for daily use in curries, as salad. Almost I will use in every curry, each and every curry. Hi everyone. Today I am going to harvest ridge gourd. We got one ridge gourd today. So today I am going to harvest this ridge gourd and I will cook some curry. See, there is only one plant right now in our garden, and today I got one ridge gourd. I will prepare some curry, or I will put in dal. Different types we can prepare curries or dal or chutneys also. So beautiful harvest. But I got only one today, as we all can see here. So I got some points here about ridge gourd. It improves digestion if we eat it. If we prepare curries or chutneys and if we have it, it improves our digestion, and it is good for heart health. It is high in fiber and supports gut health. It controls blood sugar, keeps our body hydrated, rich in vitamin C and A, can be cooked as curries, can be put in dal, we can prepare chutneys. There are some ants, so చేమలు ఉన్నాయండి, అందుకే ఊదాను. And also stuffed ridge gourd dishes. It is a fast growing climber and produces continuously with proper care. Ding ding ding. బీరకాయ కూర వండుకోండి, హ్యాపీగా ఉండండి. అడ్వర్టైజ్మెంట్ అన్నమాట.
So if any gourd, ridge gourd is better avoid it. It causes stomach upset. So avoid better ridge gourd. It can cause stomach upset. So if it is not bitter, we can use it. This is very good. It tastes అసలు అది స్వచ్ఛంగా ఉందండి. వండుకున్నాను. రిచ్ ఇన్ టేస్ట్ వెన్ ఐ కుక్డ్ ఇట్. వెరీ నైస్. Good taste. It gave me good taste. I prepared curry with it and I ate it. So what did you harvest in your garden these days? Write me in comment section. And మీరు ఏమేమి హార్వెస్ట్ చేశారో నాకు కామెంట్ సెక్షన్లో రాయండి. నేను దీంతో కర్రీ వండుకొని తినేసానండి. చాలా బాగుంది, స్వచ్ఛంగా ఉంది. చాలా లేతగా చక్కగా ఉంది. So if you like this video, please do like, share, comment and subscribe to my channel. If you hit the bell icon, you will get the notification of my coming up videos. Thank you for watching Jyoti Gardening Works. Happy gardening, happy place. Have a nice day. See you in next video. Until then, bye. Take care. Stay safe. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. హ్యాపీ గార్డెనింగ్, హ్యాపీ ప్లేస్. మీరు మీ గార్డెన్లో ఏం వేశారు నాకు కామెంట్ సెక్షన్లో రాయండి. పూలు, పళ్ళ చెట్లు మీ గార్డెన్లో ఏమేమి ఉన్నాయో, ఇప్పుడు ఏమేమి వేస్తున్నారో, ఏమేమి హార్వెస్ట్ చేస్తున్నారో, ఫర్టిలైజర్స్ ఏమి ఇచ్చారో అవన్నీ కూడా నాతో షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో రాయండి. అట్లానే నా గార్డెన్లో నేను చూపించేవన్నీ కూడా మీకు, నేను చేసే పనులన్నీ మీకు షేర్ చేస్తాను. నా గార్డెన్ ఇంకా బాగా పెరగడానికి మీ సజెషన్స్ ఇవ్వండి. అలాగే మీ గార్డెన్లో ఏమేమి పెంచుకుంటున్నారో అవి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. Okay, bye for now. బాగా ఎండగొట్టేస్తుందండి. మీకు ఆ కాయ చూపిద్దామని ట్రై చేస్తున్నాను. స్టాండ్ ఒకటి తీసుకోవాలి. స్టాండ్ పాతది ఇరిగిపోయింది. కొత్తది తీసుకొని పెట్టాలి. అది చూసారా, చిన్నప్పుడు, అది చిన్నగా ఉన్నప్పుడు. ఎర్లీ మార్నింగ్ బర్డ్స్ వస్తాయండి భలేగా, చిట్టి చిట్టి హమ్మింగ్ బర్డ్స్, బుల్బుల్స్, ఇంకా ఉడతలు, క్రేన్ ఒకటి, ఇంకా గార్డెన్లో చీమలు ఉన్నాయి ఆల్రెడీ. అయితే ఈ మధ్యన నేను ఒక ప్లేట్ పెట్టి బర్డ్స్కి ఫుడ్ పెడుతున్నాను. మిల్లెట్స్, బిస్కెట్స్, కొంచెం అన్నం,
కొంచెం గ్రౌండ్ నట్స్, ఉడతకి గ్రౌండ్ నట్స్ ఇష్టం కదా, నట్స్ బాగా తింటుంది. ఈరోజు వచ్చింది కానీ నేను వీడియో తీద్దామనేలో పారిపోయింది, దొరకలేదు. నెక్స్ట్ టైం చూపిస్తానండి. ఉడత వచ్చినప్పుడు ప్లేట్ దగ్గరికి వచ్చి తింటుంది, అది చూపిస్తా. పిల్లి ఒకటి వస్తుంది. ఇంకా చాలా రకరకాల జంతువులు వచ్చేస్తున్నాయి చక్కగా. ఏమేం పెట్టలో బుల్బుల్ చూశాను. ఎర్లీ మార్నింగ్ ఇక్కడ బీరకాయ చెట్టు దగ్గర పైన నుంచొని ఉంటుంది, నన్ను చూసి పారిపోయిద్ది. బుల్బుల్, హమ్మింగ్ బర్డ్,